ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం 6వ క్లాసులోకి వచ్చేసాము. చాలామంది చాలా దూరం నుంచి మన ఛానల్ చూస్తున్నారండి. చాలా చక్కగా నా కామెంట్స్ అనేది చేస్తున్నారు. కాకపోతే ఏంటి అంటే డైలీ వచ్చేసి ఒక 5-6 వేల మందే చూస్తున్నారండి, ఎక్కువ చూడట్లేదు. ఇంకా మీరు ఏంటంటే ఈ 5-6 వేల మంది కనీసం ఒకళ్ళకి పరిచయం చేసిన 10,000 మంది దాకా చూస్తారు. నా ఆలోచన ఏంటంటే నాకు ఎక్కువ చూడాలి అనే ఆశ కాదండి. నేను నేర్పించే ప్రతి మాట కూడా, ప్రతి పని కూడా మీకు ఉపయోగపడుతుంది. మీలాగా వేరే వాళ్ళు ఎవరైనా పని కోసం ఎదురు చూసే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనే ఒక ఉద్దేశంతో మిమ్మల్ని ప్రతిసారి నేను ఇబ్బంది పెడుతున్నాను. లైక్ అండ్ షేర్ చేయండి అని. లైక్ చేసినా, షేర్ చేసినా, మీరు ఒకళ్ళకి పరిచయం చేసినా, ఇవన్నీ కూడా ఏంటి అంటే పుణ్యంతో సంబంధించినవి అన్నమాట. నేను ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నాను? నేను ఏదో లోకంలో మనం ఎంత డబ్బు వచ్చినా, ఎంత తిన్నా, ఎంత మంచి బట్ట తొడిగినా, ఏది చేసినా కూడా మనకి ఆ రోజు సరిపోతూ ఉంటుంది. కానీ మనకి ఫ్యూచర్లో పెద్దవాళ్ల నుంచి వచ్చే ఒక ఆచారం ఉందన్నమాట. నరకం, స్వర్గం అనేవి ఉంటాయి. ఆ స్వర్గంలో ఇక్కడ మంచి పని చేసిన వాళ్ళకి అక్కడ మంచి అనేది జరుగుతుంది. ఇక్కడ చేసిన పుణ్యాలే అక్కడ మనకు పనికొస్తాయి. ఇప్పుడు మనకి డబ్బు ఇక్కడ ఎంత ముఖ్యమో, మనం సంపాదిస్తే ఎంతైతే వస్తుందో, ఇక్కడ చేసిన మన పనికి అక్కడ మనకి పుణ్యం రూపంలో అలా వస్తుంది అనమాట. మనకి ఆ డబ్బులాగా ఉంటుంది అనమాట. ఒక అకౌంట్ ఉంటుంది మనకి, దాంట్లో నింపుతూ ఉంటాడు అనమాట దేవుడు. అలాంటి వాటిని నేను నమ్ముతానండి, ఎవరు నమ్మినా నమ్మకపోయినా. ఎందుకంటే ఏదైతే నేను సంకల్పం చేసుకుంటానో అది మన చుట్టూ ఉన్న పవర్కి అది కనెక్ట్ అవుతుంది. అది దేవుడితో కలెక్షన్ ఉంటుందని నేను ఒక నమ్మకం కలిగి ఉన్నానండి. నేను అలాంటి నమ్మకాలతోనే నేను ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాను. దీంట్లో ముఖ్యమైనది ఏంటి అంటే, ఈ క్లాస్ నేర్పడానికి కారణం ఏంటి అంటే, చాలా మంది సిస్టర్స్ పాపం భర్తలు చనిపోయి, తల్లిదండ్రి లేకుండా, 2-3 అక్క చెల్లెళ్ళు ఉండి జాబులు లేకుండా, చదివి వేస్ట్గా ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉండే వాళ్ళకి, ఇక అందరికి కూడా ఇప్పుడు బయటికి వెళ్ళి నేర్చుకోవాలంటే ఇవాళ రేపు ఎలా ఉంది, అదే ఏదైనా డబ్బుతో సంబంధం ఉంది, బయట టార్చర్లు ఎక్కువ ఉంటాయి. ఇలాంటివి ఆలోచించే నేను ప్రతి వీడియో కూడా నేను పెడుతూ ఉంటాను. అందువల్ల మీరు అందరూ చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. నేను వచ్చేసి మన షోల్డర్ గురించి చెప్పుకున్నాము. ఈ రోజు ఓన్లీ నెక్ గురించి చెప్దాం. ఈ నెక్ అనేది ఎవరికి ఎంత పెట్టాలి, ఎంత పెడితే బాగుంటుంది, అసలుకి తక్కువ పెడితే మనం ఏం చేయాలి, ఎక్కువ పెడితే ఏం చేయాలి, ఈ నెక్కి ఈ షోల్డర్కి సంబంధం ఉంటుందా ఉండదా, ఈ నెక్కి ఈ షోల్డర్కి ఈ చంకకి సంబంధం ఉంటుందా లేదా అనేది చెప్పుకుందాం. ఓకేనా? ఎప్పుడైనా కూడా నెక్కి, షోల్డర్కి, చంకకి నేను నిన్న చెప్పాను ఆల్రెడీ. మనకి ముక్కుకి, నోటికి, చెవుకి ఎంతైతే సంబంధం ఉందో ఈ మూడింటికి అంత సంబంధం ఉంది. నేనేంటంటే ఏది చెప్పినా ఒక కథలాగా మీకు ఎందుకు చెప్తానంటే, పని అనేది ఎంత ఆలోచించినా మైండ్కి ఎక్కకుండా బండ గీతలు గీసి, కొలతలు గీసి నేను చూపించానండి. ఒక కథలాగా మైండ్కి ఎక్కిస్తాను. ఒక చిన్న ఉదాహరణలు చెప్పుకుంటూ నీకు ఈ పనిని నేను చూపిస్తూ ఉంటాను. ఈ మెథడ్ అనేది నాకు నచ్చిద్దండి. నేను ఎవరికి చెప్పినా ఇలాగే చెప్తాను. చదువుతో సంబంధం లేకుండానే చాలా ఇదిగా నేను చెప్తూ ఉంటాను. అది కూడా మీకు ఉదాహరణలు చెప్పుకుంటూ నేను చెప్పడానికి కారణం ఏంటి అంటే, ఓపికకి ఒక ఉదాహరణ చెప్తాను, పనికి ఒక ఉదాహరణ చెప్తాను, ఈ డ్రాయింగ్ వేసినప్పుడు దానికి ఒక ఉదాహరణ చెప్పుకుంటూ నేను చెప్తూ ఉంటాను. మీరు తప్పుగా అనుకోవద్దు. ఓకేనా? అయితే ఈరోజు మనం నెక్కులోకి వద్దాం. నెక్ అనేది ఏంటి అంటే, ప్రతి మనిషికి, కొంతమందికి ఏంటంటే డీప్ నెక్ తొడగడం ఇష్టం ఉండదు. కొంతమందికి ఏంటంటే మరీ పైకి తొడగరు, మరీ కిందికి తొడగదు, మీడియంగా తొడుగుతారు. కొంతమందికి బాగా డీప్ నెక్ అంటే ఇష్టం, కొంతమందికి వెనకుక్సలు అంటే ఇష్టం, కొంతమందికి కాలర్ అంటే ఇష్టం, కొంతమందికి హై నెక్ అంటే ఇష్టం. వీళ్ళందరికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల అలా తొడుగుతూ ఉంటారు. ఓకేనా? ప్రాబ్లం అంటే వాళ్ళు తొడగడం ఇష్టపడరు, అందువల్ల అలా చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం పెట్టడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు డీప్ నెక్ అయితే మనం ఎలా పెట్టాలి, డీప్ నెక్ అయితే మనం ఎంత పెడతాము మినిమం ఎవరికైనా. ఇప్పుడు డీప్ నెక్ మనం షోల్డర్ ఎంత పెట్టాము ఇక్కడ ఎవరికైనా, నేను చెప్పాను కదా నిన్న మీకు. నడుముకి మనం హై నెక్కులు అయితే నడుముకు 1 ఇంచ్ 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. డీప్ నెక్కులు అయితే 5 ఇంచులు, 5.5 ఇంచులు, 6 ఇంచులు హైట్ పర్సనాలిటీని బట్టి పెట్టాలి. ఇవన్నీ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోని కూడా చెప్పాను. ఈ రోజు కూడా చెప్తున్నారు, చేసుకోండి. నేను చెప్పిన మాట మళ్ళీ మీకు ఎంత ఫార్వర్డ్ చేసినా, ఎంత వెనక్కి తిరిగినా, ఒక్కొక్కసారి మనం ఎక్కడ విన్నాము అనేది క్లాసులలో కన్ఫ్యూజ్ కావచ్చు. మీరు అదే విన్నట్టు రాసుకున్నారనుకోండి, మీ నోట్బుక్లో మీకు వెంటనే దొరుకుతుంది. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ షోల్డర్ అనేది మనం ఎవరికైనా ఎంత పెడతాము, ఇప్పుడు 30 సైజు ఉన్న వాళ్ళకి, 30 సైజు లోపు ఉన్న వాళ్ళకి మనం ఏం చేయాలి, 5 అలా పెట్టుకోవాలి. ఓకేనా? ఇక 30 కంటే ఎబో అంటే 32, 34, 36, 38 ఉన్న వాళ్ళకి 5, 5.5, 5.5, 5 పాయింట్ అలా పెట్టుకోవాలి. పాయింట్ అంటే ఎంత మనకి, దీని నుంచి దీనికి వచ్చేదాన్ని పాయింట్ అంటారు. అంటే ఇది చూడండి, ఒక పాదం మందం అంటారు అనమాట. అలా
ఒక్కొక్క పాయింట్ మందం మనం చేసుకుంటూ రావాలన్నమాట, పెంచుకుంటూ రావాలి పర్సనాలిటీని బట్టి. ఓకేనా? ఆ షోల్డర్ని బట్టి మనం ఈ నెక్ పెట్టాలి. షోల్డర్ని బట్టి కాదండి, డీప్ని బట్టి నెక్ పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు డీప్ ఎవరికైనా మనం ఒక నెక్ షేప్ కరెక్ట్గా కనబడాలి అంటే 9 కంటే కిందికి ఉండాలి, అంటే 9 ఇంచెస్. ఇప్పుడు నేను ఇది పెట్టాను చూడండి, 9 ఇంచెస్ అంటే ఇక్కడికి ఉంది. దీనికంటే కిందికి ఉంటేనే మీరు ఏ షేప్ పెట్టినా, రౌండ్ పెట్టినా, పలక పెట్టినా, 3 మూలలు పెట్టినా, డ్రాప్ కానీ ఏది కానీ ఏ డిజైన్కైనా కూడా 9 కంటే కిందికి పెడితేనే ఆ షేప్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. మీరు డిజైన్ తొడగాలి అనుకుంటే మాత్రం తొడగాలి అనుకునే వాళ్ళకైనా టైలర్ దగ్గరికి వచ్చి నాకు షేప్ మంచిగా రావట్లేదు అనుకునే వాళ్ళకైనా ఈ సలహా ఇవ్వండి. 9 కంటే కిందికి తొడిగితేనే మీకు నెక్ షేప్ అనేది కనిపిస్తుంది అని చెప్పండి. ఓకేనా? ఇంకా హైట్ పర్సనల్ ఉంటే 10 కంటే కిందికి పెట్టాలి. అట్లా కొంతమంది చూడండి 9, 9:30, 10, 10:30, 11, 11:30, 12, 12:30, 13 కూడా పెట్టాను నేను. ఇక్కడ 3 ఇంచెలు పెట్టి కూడా నేను స్టిచ్చింగ్ చేశాను అనమాట చాలా మందికి. అలాంటి బ్లౌజులు కూడా ఉన్నాయండి. బ్యాక్ హుక్స్లు 3 ఇంచెలు పెట్టేసి కుట్టడం. షోల్డర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ బెల్ట్ ఎంత అవుతుందో షోల్డర్ అంత ఉంటుంది. అలా పెట్టి కూడా మనం కుట్టామన్నమాట. అలాంటి బ్లౌజులు కూడా చాలా ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి, ఈ నెక్ ఎంత అయితే మనం కిందికి పెడతామో అంత షోల్డర్ తగ్గించుకుంటూ రావాలి. అంత అంటే ఇప్పుడు మనం 5 పెట్టాము, 5 పెడితే 9.5 సరిపోతుంది. ఇదే 5 పెట్టిన వాళ్ళకి మనం 10 పెట్టాము. 10 పెట్టినప్పుడు మనం ఇది ఏం చేయాలి, ఇక్కడ ఒక 1/4 ఇంచ్ తగ్గించాలి, ఇక్కడ ఒక 1/4 ఇంచ్ తగ్గించాలి. ఇలా మనం షోల్డర్ తగ్గించాలి ప్లస్ నెక్ తగ్గించాలి. మళ్ళీ అదే వాళ్ళకి 12, 13 మనం పెట్టాము, అప్పుడు మనం ఏం చేయాలి, 4.5 పెట్టాలి. అలా మనకి ఏంటి అంటే డీప్ పెరిగే కొద్దీ షోల్డర్ తగ్గించాలి. ఈ షోల్డర్కి నెక్కి చాలా ఇదిగా ఉంటుంది. మ్యాక్సిమం నెక్ డీప్కి 2 పెట్టాం కదా మనం. ఇప్పుడు ఇంకా డీప్ ఉంది, డీప్ ఉంటే ఒక పాయింట్ తగ్గించుకోవాలి. అంటే ఇక్కడ పెరిగింది డీప్, అప్పుడు ఒక పాయింట్ తగ్గించాలి. ఇలా ఎందుకు తగ్గించాలంటే డీప్ పోయే కొద్దీ మనకి నెక్ అనేది బ్రాడ్ అవుతూ ఉంటుంది, వెడల్పు అవుతుంది, సాగే గుణం ఉంటుంది. కాబట్టి క్లాత్కి వాళ్ళు తొడిగిన తర్వాత వెడల్పై లోతై రౌండ్గా కొడుతుంది. కాబట్టి మనం ఎక్కువగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మెడల్ జారే అవకాశాలు ఉంటాయి. ఇక ఎక్కువగా ఎవరికైనా కూడా ఏంటి అంటే ఇవి తెలియకనే కుడుతూ ఉంటారు. భుజాలు జారుతున్నాయి, చంక దగ్గర లూజ్ ఉంటుంది. మెడని బట్టి షోల్డర్ పెట్టాలి, షోల్డర్ని బట్టి చంక పెట్టాలి అనే విషయం ఎవరికి తెలియదు. ఎవరైనా ఏం చేస్తారంటే ఇక్కడ 2 పెడతారు, ఇక్కడ 5 పెడతారు, ఇక్కడ 5, 5.5 పెట్టేస్తారు. ఇక నెక్ డీప్ 10 కానీ 12 కానీ ఎంతన్నా ఉండనివ్వండి, ఇక పెట్టి కుట్టేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళకి ఇక్కడ ముడత రావడమో, షోల్డర్ జారడమో, నెక్ లూజ్ రావడమో, వంకరగా రావడమో, నెక్ ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట. అలాంటి ప్రాబ్లం రాకుండా చక్కగా నేను చెప్పినట్టుగా చేయండి. పర్సనాలిటీని బట్టి అంటే మనిషిని బట్టి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ హైట్ని బట్టి నెక్ డీప్ అంటే వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనం పెట్టాలి. ఇక అంతే, అది ఎంత హైట్ ఉంటే అంత డీప్ పెడితే బాగుంటుంది. కానీ కొంతమంది తొడగరు, హై నెక్కులు తొడుగుతారు. అలాంటి వాళ్ళకేంటి, నేను చెప్పాను కదా, షోల్డర్ అలా చంక ఈ నడుంకి 4 భాగాలు చేసి 1 ఇంచ్ తగ్గించి పెట్టాలి. ఇంకా కొంచెం బక్కగా ఉండి షోల్డర్ ప్లస్ నడుము సన్నగా ఉన్న వాళ్ళకైతే 1/2 ఇంచ్ తేడా చూపించుకోవాలని కూడా చెప్పాను మీకు. ఓకేనా? అలా మీరు పెట్టుకోండి. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మీరు హై నెక్ పెట్టానన్నయ్య, మరి నెక్ డీప్ ఎంత పెట్టాలి అనుకుంటారు. ఇప్పుడు కాలర్ పెడితే మనం ఏం చేయాలంటే కాలర్కి ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు, ఒక పాదం మందం కిందికి పెడితే చాలు, ఖర్చు మందం. బోట్ నెక్ పెడితే 3 ఇంచులు పెట్టాలి. ఓకేనా? హై నెక్ పెడితే ఒక 1/2 ఇంచ్ పెట్టాలి. ఇలా మనకి నెక్కుల్ని బట్టి వాళ్ళు తొడిగే విధానాన్ని బట్టి వాళ్ళకి కాలర్ సెట్ అవుతుందా, హై నెక్ సెట్ అవుతుందా, రోజా గారి నెక్ సెట్ అవుతుందా, బోట్ నెక్ సెట్ అవుతుందా, బోట్ నెక్ డ్రాప్ సెట్ అవుతుందా, వీళ్ళకి అనేది మనం ఐడియా ఇవ్వాలి. వాళ్ళు తొడిగే దాని ఇంట్రెస్ట్ని బట్టి మనం ఏ షేప్ పెట్టాలి అనేది వాళ్ళతో మా కస్టమర్తో మాట్లాడుకొని అప్పటికప్పుడు మనం పెట్టుకోవాలి. ఓకేనా? ఇక ఈ నెక్ అనేది మాత్రం చాలా ముఖ్యమైనదండి. రౌండ్ రావాలి అంటే మాత్రం మనం చేయాల్సిన పని ఏంటి అంటే పైన మనం ఇప్పుడు వచ్చేసి 2 పెట్టేసాము, ఇక్కడ 2 పెట్టొద్దు. మనకు రౌండ్ కావాలి అనుకుంటే ఇక్కడ 3 పెట్టాలి. 3 పెట్టేసి ఇక్కడికి మనం ఏం చేయాలంటే ఇలా మనం గీత గీసేసుకోవాలి. చూసారు కదా గీల అంటే ఈ 5 ఇంచుల కాడ నుంచి మనకి ఇక్కడికి ఇళ్ళ కలపాలి, ఇక్కడ నుంచి బయటికి రావాలి. అర్థమైందా? ఏదైనా నెక్ మనం వెడల్పు పెట్టిన తర్వాత దాంట్లో సగానికి ఒక లెక్క వేసి మీరు ఏ డిజైన్ చేయాలనుకున్నా ఈ లోపలనే చేయాలి. ఇక్కడికి వచ్చేసరికి క్లోజ్ కావాలి అని అర్థం. ఓకేనా? ఇక్కడికి వచ్చేసరికి 3 మూలలు పెడితే ఇప్పుడు ఇక్కడ పెట్టేసి ఇక్కడికి వచ్చేసరికి క్లోజ్ కావాలి. ఇలా రౌండ్ పెడితే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి సెట్ కావాలి, పలక పెడితే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడికి సెట్ కావాలి. అలా మనకి ఇక్కడికి వచ్చేసేసరికి ఈ పరిధిలోకి రావాలి అని ఒక లెక్క అనేది మనం పెట్టుకోవాలి. అప్పుడే మనకి సెట్ అవుతుంది అనమాట. ప్రతిదీ కూడా మనం ఏం చేయాలంటే ఆచి తూచి ఇంచెలు కొలుచుకుంటూ మార్చుకుంటూ చేయాలి. ఓకేనా? ఇక మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ నెక్ ఇలా పెట్టాము, ఒకవేళ వెడల్పు తొడుగుతారా అనే అనుమానం ఉంటే మనం ఇక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం తగ్గించాలి. ఇంకా మనం సోలలాగా తొడిగే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకి
అప్పుడు మనం ఏం చేయాలి, సోలలాగా తొడిగే వాళ్ళకి షోల్డర్ పెంచాలి, ప్లస్ ఇది సోలలాగా పెట్టి కిందికి పెట్టి ఈ యొక్క నెక్కుని కొంచెం పెంచుకుంటూ రావాలి. అప్పుడు నెక్ కూడా దగ్గరికి వస్తుంది, సోలలాగా తొడుగుతారు. వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనం షోల్డరు, చంక భాగం, మెడ భాగం, మెడ డీప్ అనేది పెట్టాలి. ఓకేనా. ఈ రోజు క్లాస్ వచ్చేసి మనకైతే ఇదేనండి. ఈ రోజు క్లాస్ ఓన్లీ నెక్ వెడల్పుల గురించి, పొడవు గురించి చెప్పాము. రేపు వచ్చేసి మనం చంక గురించి చెప్దాం. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మీరు ఇప్పుడు ఈ బ్లౌజులు ఎలా అయితే నేర్చుకుంటున్నారో బోటిక్ షాప్ పెట్టాలి అని ఒక కళ ఉంటుంది, ఒక కళ అనేది ఉంటుంది. ఆ బోటిక్ షాప్ పెట్టాలి అనుకుంటే మాస్టర్లు ఉండరు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనకి ఏంటంటే మన దగ్గర కటింగ్ పేపర్స్ ఉన్నాయన్నమాట. ఈ కటింగ్ పేపర్స్ ఏంటి, అన్ని మోడల్స్, అన్ని డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర. ప్రతి ఒక్క డిజైన్, ప్రతి ఒక్క మోడల్ అనేది మనకేంటి అంటే అన్ని నడుము సైజు ప్రకారం ఇప్పుడు నేను మీకు ఎలా అయితే చెప్తున్నానో అలా మీకు కటింగ్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. రౌండ్ నెక్కులై అవి వచ్చేసి మనకి 26 నుంచి 24 నుంచి 44 దాకా అలా 20 సైజులు ఉంటాయి. 10 సైజుల సెట్ ఉంటుంది. అలా మన దగ్గర సభ్యశాసి, స్ట్రైట్ ప్రిన్స్ కట్, నార్మల్ ప్రిన్స్ కట్, బోట్ విత్ ప్రిన్స్ కట్, 1 డాట్, రోజాగారి నెక్, అన్నిట్లలో ప్రిన్స్ కట్లు, ప్రతిదీ నార్మల్ బ్లౌజు, కటోరీ, డబుల్ కటోరీ, మధుబాల నెక్, మధుబాల బ్లౌజ్ అనేవి ఇవన్నీ కూడా ప్రతి మోడల్ కూడా మనకి ఇలా మనం కటింగ్ చేసి అన్ని కొలతలతో ఫిక్స్ చేసి ఉంచామన్నమాట. మీరు ఓన్లీ నడుము సైజు చెప్పి ఈ కటింగ్ అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు. దానికి సంబంధించిన నెంబర్ నేను ఇంతకుముందు కంపెనీలో మీకు చెప్పాను, ఇప్పుడు కూడా ఇక్కడ నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను. కావాలి అనుకునే వాళ్ళు మీరు చక్కగా ఇప్పుడు 10 సెట్లకి ఒక కాంబో ఉంది, 20 సెట్లకు ఒక కాంబో ఉంది, అన్ని డిజైన్లకు కూడా కాంబో అనేది ఉంది. 10 కలిపి 20 కలిపి అన్ని డిజైన్లకు ఒక కాంబో ఉంది. దాని రేట్ అనేది మీరు వాట్సాప్ లో కూడా అడగొచ్చు, ప్లస్ కాల్ చేసి కూడా అడగొచ్చు. మా వర్కర్స్ మీతో మాట్లాడతారు. ఓకేనా. అలాగే మళ్ళీ మీరు సొంతంగా ఈ కటింగ్ కాకుండా మీ సొంతంగా చేతితో నేర్చుకుని కట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మనది పాషా టైలర్ యాప్ ప్లే స్టోర్ లో ఉందండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి పాషా టైలర్ అని కొట్టగానే యాప్ వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో 20 రకాల బ్లౌజులు బిగినెస్ నుంచి, అంటే కొత్తగా నేర్చుకోవాలి, బోటిక్ షాప్ పెట్టాలి అనుకునే వాళ్ళకి ఒక 4,000 ఖర్చు పెట్టుకుంటే మీకు 20 రకాల బ్లౌజులు ఉన్నాయి. దాంట్లో ఎలా కొలవాలి, ఎలా పెట్టాలి, సూదిలో దారం ఎలా ఎక్కించాలి, కత్తెర ఎలా ఒడుపుగా పట్టాలి, మనం క్రాస్ అయితే ఎలా కట్ చేయాలి, స్ట్రైట్ అయితే ఎలా కట్ చేయాలి, ప్రిన్స్ కట్ అంటే ఏంటి, స్ట్రైట్ కట్ అంటే ఏంటి, ఇవి చెప్పుకుంటూ మీకు 20 రకాల బ్లౌజులు నేర్పించాను. దాంట్లో చక్కగా 1 year దాకా అన్లిమిటెడ్ ఉంటుంది. మీరు నైట్ అయినా చూసుకోవచ్చు, డే అయినా చూసుకోవచ్చు. అమౌంట్ పే చేసిన తర్వాత మీకు ఎప్పుడంటే అప్పుడు వీడియోలు మీరు ఓపెన్ అవుతూ ఉంటాయి, చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు మన ఛానల్ ఏంటి అంటే మీకు ఫ్రీగా నేర్పించడానికి కూడా రెడీగా ఉంది, అలా కూడా చూడొచ్చు. కొన్ని మోడల్స్ గా నేర్పించాలంటే కొంచెం అమౌంట్ ఖర్చు చేసి కూడా అలా కూడా చూడొచ్చు. లేదు కటింగ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓన్లీ కటింగ్ మేము మంచిగా చేయలేము, స్టిచ్చింగ్ చేయగలుగుతామంటే కటింగ్ కూడా మన దగ్గర ఉంది. ఇప్పుడు ఎలా అంటే అలా మీరు యూజ్ చేసుకోవచ్చు. బోటిక్ షాప్ పెట్టాలి అనుకునే వాళ్ళకి మంచి ఆఫర్ అన్నమాట. చక్కగా మీరు వినియోగించుకోవచ్చు. ఇలాగే మీరు క్లాసులు రోజు అటెండ్ అయ్యేవాళ్ళు మీరు ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు రోజు ఒకళ్ళకి మన ఛానల్ పరిచయం చేయండి. మీరు స్టేటస్లో పెట్టుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా.